నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేగంగా కోలుకుంటోంది. 6 నెలలకే జగన్ బయటకొచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత 5 ఏళ్లుగా తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ శ్రేణులకు, నాయకత్వానికి ఊహించని పరిణామం. ఈ భారీ ఎదురుదెబ్బ నుండి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా తేరుకోలేదు అని, ఎక్కువ కాలం బెంగళూరులోని తన నివాసంలోనే గడుపుతూ అప్పుడప్పుడు మాత్రమే తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వస్తున్నారు అని వార్తలొస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం, భవిష్యత్ కార్యాచరణపై ఒక సంకేతం ఇవ్వడం లక్ష్యంగా ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన ప్రకటన చేశారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో పార్టీ ఎలా ముందుకు సాగాలో వివరిస్తూ 2027లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ పాదయాత్రను చేపట్టనున్నారు అని, అది గతంలో ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తరహాలో 2.0 పాదయాత్ర స్థాయిలో ఉంటుంది అని ఆయన వెల్లడించారు. అమర్నాథ్ ప్రసంగంలో అత్యంత కీలకమైన, రాజకీయంగా చర్చనీయాంశమైన అంశం వైఎస్ జగన్ పాదయాత్రపై చేసిన ప్రకటన. గత 11 నెలలుగా రాష్ట్రంలో కూటమి పాలనను చూసిన తరువాత ప్రజలు జగన్ పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడతారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని తాను గమనించాను అని గుడివాడ పేర్కొన్నారు. ఇదే క్రమంలో 2027 వస్తే జగనన్న పాదయాత్ర 2.0 ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ పాదయాత్రను చేపట్టాల్సిన బాధ్యత స్వయంగా జగన్ పైనే ఉంది అని కూడా గుడివాడ వ్యాఖ్యానించడం గమనార్హం. 2017 నవంబర్ 6న ప్రారంభించి 2019 జనవరి 9 వరకు దాదాపు 3648 కిలోమీటర్లు సాగిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావించారు. ప్రజల్లోకి నేరుగా వెళ్లడం, వారి సమస్యలను వినడం, పార్టీ సిద్ధాంతాలను వివరించడం ద్వారా జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి, ప్రజలతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి పాదయాత్ర మళ్లీ ఒక ముఖ్యమైన సాధనంగా వైసీపీ భావిస్తున్నట్లు గుడివాడ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 2027ను టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికలకు సుమారు 2 సంవత్సరాల ముందుగా పాదయాత్ర ప్రారంభించి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీకి కోలుకోవడానికి, తమ బలహీనతలను సరిదిద్దుకోవడానికి, కొత్త వ్యూహాలను రచించడానికి సమయం ఇస్తుంది. ఇదే సమయంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన వాటిని పక్కన పెట్టి భవిష్యత్తుపై దృష్టి సారించాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇష్టమున్న వారే పార్టీలో ఉండండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఒక రకమైన ప్రక్షాళనకు, అంతర్గత మార్పులకు సంకేతాలుగా రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తున్నాయి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని, కానీ పార్టీని విడిచి వెళ్లే వారిని బతిమాలి బామాలే పరిస్థితి ప్రస్తుతం లేదు అని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇది పార్టీ నుండి వెళ్లిపోవాలి అని భావిస్తున్న వారికి, లేదా ప్రస్తుత పరిస్థితితో అసంతృప్తితో ఉన్నవారికి పార్టీ నాయకత్వం నుంచి పంపిన స్పష్టమైన సందేశంగా విశ్లేషిస్తున్నారు. అంటే కష్టకాలంలో నిలబడే వారిని మాత్రమే పార్టీ ప్రోత్సహిస్తుంది అని, అవకాశవాదులకు పార్టీలో చోటు లేదు అని చెప్పకనే చెప్పినట్లు అయింది. పార్టీ కమిటీలను పునర్నిర్మించుకునే ప్రక్రియను చేపడతాము అని, దీనికి సుమారు ఏడాది సమయం పడుతుంది అని గుడివాడ తెలిపారు. ఈ పునర్నిర్మాణం తర్వాత వచ్చే ఏడాది నుంచి భారీ ఎత్తున పార్టీ కార్యక్రమాలను చేపడతాము అని ఆయన అన్నారు. ఇది పార్టీని తిరిగి గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గ్రామాలకు వెళితే కొత్త పింఛన్లు రావడం లేదు అని ప్రజలు తమతో చెబుతున్నారు అని ఆయన అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారుల కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే ఆ స్థానంలో కొత్త వారికి పింఛన్లు ఇస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఇది ప్రభుత్వ మానవతా దృక్పథాన్ని ప్రశ్నిస్తోంది అన్నారు.
చంద్రబాబు నాయుడు చేతిలో రాష్ట్ర ప్రజలు గతంలో ఇప్పటికే 4 సార్లు మోసపోయారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 5వసారి కూడా బాబు చేతిలో మోసపోతే ఇక దేవుడు కూడా ప్రజలను రక్షించలేరు అని ఆయన అన్నారు. మొత్తం మీద 2024 ఎన్నికల పరాజయం తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపడం, భవిష్యత్ ప్రణాళికపై ఒక స్పష్టత ఇవ్వడం, అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టడమే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది. 2027లో వైఎస్ జగన్ 2.0 పాదయాత్ర అనే ప్రకటన రాబోయే ఎన్నికలకు వైసీపీ తన వ్యూహాలను ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నట్లు సూచిస్తోంది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తిరిగి బలంగా వెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తమ గత పాలనను, భవిష్యత్ హామీలను ప్రజలకు వివరించడం వైసీపీ ప్రధాన లక్ష్యాలుగా ఉండే అవకాశం ఉంది. అయితే వచ్చే 4 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవడం, శ్రేణులను కాపాడుకోవడం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడం వంటి అనేక సవాళ్లను వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుడివాడ ప్రకటన పార్టీ వర్గాలలో, రాజకీయ పరిశీలకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2027 నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? జగన్ పాదయాత్ర ఆశించిన ఫలితాలను ఇస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.